పరామర్శించడానికి వెళ్లిన జగన్కు చుక్కెదురైంది. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించడానికి వచ్చిన జై జగన్ అంటూ నినాదాలు చేయడమేంటని నిలదీశారు. నేతల పరామర్శలు తమకు అవసరం లేదని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని వాళ్ళంతా డిమాండ్ చేశారు. నువ్వు రావాలా, ఊర్లో మా ఊర్లో నలుగురు పెద్దలను పిలుచుకోవాలా, తెలిసిన వాళ్ళతో మాట్లాడాలా, ఎవరింట్లో ఏం దెబ్బలు తగిలాయి వాళ్ళంటి పోయి చూసుకోరావాలి. చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు. ఒక్కడన్నా ఉన్నాడా మా ఊరాడు? అక్కడ చచ్చిపోయిన పెళ్ళ ఉంటేవాడు పక్కన పోతున్నాడు, తల్లి ఉంటేవాడు పక్కన వచ్చి పోతున్నాడు. అదే ఓదార్పు మీదే. ఇంతమంది మినిస్టర్లు వచ్చినారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. నిన్న సాయంత్రం వరప్రసాద్ వచ్చినాడు. ఎట్లొచ్చినాడో, ఎట్లా పోయినాడో, ఎంత మంది చేసినాడో ఆయనకి. ఏంది ఇది? రాజకీయం చేయడానికి తప్ప మీరు ఓదార్చడానికి రాలేదు. ఇది రాజకీయం చేయడానికే వచ్చారు. ఏందండి ఇప్పుడు ఆయన ఇప్పుడు వచ్చిన ఇంట్లో చచ్చిపోతే ఇట్లా కాల్చి కొడతారా? ఇట్లా జైలు కొడతారా? ఇప్పుడు సీఎం పోతాడు వాళ్ళ ఇంటికి, చంద్రబాబు నాయుడు జైలు కొడతారా? ఏందండి ఇది? సవాల్ మీద రాజకీయం చేసేది మీరు. బయట నుంచి వచ్చేది వాళ్ళంతా కార్యకర్తలు ఏం అవసరం ఇప్పుడు? నువ్వు రావాలా, ఊర్లో మా ఊర్లో నలుగురు పెద్దలను పిలుచుకోవాలా, తెలిసిన వాళ్ళతో మాట్లాడాలా, ఎవరింట్లో ఏం దెబ్బలు తగిలాయి వాళ్ళంటి పోయి చూసుకోరావాలి. చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు. ఒక్కడన్నా ఉన్నాడా మా ఊరాడు? అక్కడ చచ్చిపోయిన పెళ్ళ ఉంటేవాడు పక్కన పోతున్నాడు, తల్లి ఉంటేవాడు పక్కన వచ్చి పోతున్నాడు. ఎవరు చూసానికి వచ్చారా మీరు?